వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. కేక్ చేశానండి ఈరోజు. చూడండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి. ఇదిగోండి కేకు. బొంబాయి రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఫ్లఫీగా బాగా స్పాంజీగా వస్తుందండి. మనం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో, మనం కేక్ మిక్స్ చేసుకునే గిన్నెలో వేసుకోవాలండి. వేసుకొని ఇందులో 1/2 కప్పు పాలండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అందులో సగం కప్పు పాలు పోసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన గేదె పాలండి. ఇవి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. ఇది పెరుగండి, నేను తోడు పెట్టుకున్న పెరుగండి, ఫ్రెష్దండి ఇది. ఇదిగోండి, ఇది కూడా 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు ఇది కూడా వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. 3 కలిపి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువసేపు ఉంచుకుంటే మంచిగా కేక్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. ఇదిగోండి, 1 కప్పు పంచదార కూడా 2 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇదిగోండి, ఒక 3-4 టేబుల్ స్పూన్లు పంచదార అండి వేడి నీళ్ళలో వేసి ఈ విధంగా పాకంలాగా తయారు చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. అంటే కూల్ కేక్ అండి ఇది. కేక్ పైన వేయడానికి ముందుగానే చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బటర్ పేపర్ లేదండి, నేను పేపర్కి మామూలు నోట్ పేపర్ ఉంటుంది కదండి, దానికి ఆయిల్ రాసుకొని ఈ విధంగా బటర్ పేపర్ కింద చేసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి వేసుకున్నా బాగానే ఉంటుందండి. లేదా కొద్దిగా ఆయిల్ రాసి మైదా అన్న మనం కేక్ బౌల్కి అప్లై చేసినా సరిపోతుందండి. కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. ఇదిగోండి బటర్ అండి. వెన్న నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి. వెన్నని ఏదైనా అవసరానికి వాడుకునేటట్టు. నెయ్యి చేస్తాను కదండి, అప్పుడు కొద్దిగా బటర్ని పక్కన తీసి పెట్టుకుంటానండి. అది మెల్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, అరగంట సేపు నానిందండి పిండి ఇది. ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఒక 1/2 కప్పు పంచదార అండి మిక్సీ పట్టుకొని, యాలకులు 2 వేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, 1 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. టీ స్పూన్ వేసుకోవాలి, చాలండి. కాసేపు పంచదార 2 కలిసేలా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు చూడండి, బటర్ కరిగించిన వెన్నండి, లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అండి. వేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇగోండి, బాగా బీట్ చేసుకోవాలండి. ఉండలు అవి లేకుండా మంచిగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. విస్కర్ తోటనే కలుపుకోవచ్చు అండి, నేను మామూలుగా స్పూన్ తోటే కలిపేశాను. ఈ విధంగా వేసుకోవాలండి. మీ దగ్గర కేకు టిన్ ఉంటే వేసుకొని పెట్టుకోండి. నేనైతే ఈ స్టీల్ బాక్స్లోనే చేసుకుంటానండి ఎప్పుడు. ఈ విధంగా పిండి సమానంగా రావడానికి ఈ విధంగా ట్యాప్ చేయాలండి. కుక్కర్ ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా పై అడుగున చిన్న కప్పు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటానండి. ఈ విధంగా పెట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. గ్యాస్ కట్టు విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలండి. అలాగే సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఒక 40 to 50 మినిట్స్ బేక్ చేసుకుంటే మంచిగా వస్తుందండి. మధ్యలో మీకు అనుమానం ఉంటే ఏదైనా చాకుతోటైనా లేదా టూత్ పిక్ ఉంటాయి కదండి, వాటితోటైనా టెస్ట్ చేసుకోవచ్చండి. అంటుకుంటే మరలా పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇదిగోండి, నాకైతే అయిపోయింది. చివరిలో కాజు బాదం ముక్కలు పైన వేసుకున్నానండి. ఈ విధంగా క్లాత్ కప్పితే కేక్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి పైన. ఇదిగోండి, ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలండి కేక్ని. ఈ విధంగా చాకుతో 4 పక్కల కొద్దిగా
ఇలా వత్తితే మనం అడుగు అనేది రిమూవ్ అయిపోతుందండి ఈజీగా. నాకు పేపర్ వేయడం వల్ల కొద్దిగా అంటుకుందండి. అదే బటర్ పేపర్ వేస్తే ఇంకా బాగా వస్తుందండి. ఈ విధంగా చేయండి మీరు కూడా. ఇగోండి ఇప్పుడు ఇందులో పంచదార వాటర్ వేసుకోవాలండి. పైన కాస్త ఏదైనా చాకుతో కానీ ఇలా ఫోర్క్తో కానీ ఇలా రంధ్రాలు చేసి పంచదార పాకాన్ని పైన వేసుకోవాలండి. వేసుకుంటే కూల్ కేక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఎప్పుడైనా చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే క్రీమ్ ఉంటుంది కదండి, క్రీమ్ అప్లై చేసుకొని పైన టూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి, అవి కూడా డెకరేట్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచుకొని తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఎగ్స్ అయ్యి లేకుండా అండి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.